బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. వెల్కమ్ టు ఐడి న్యూస్. దిస్ ఈస్ పవన్. రామంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. చక్రపాణి తరుణ్ అనే యువకుడు ప్రేమించిన యువతి మోసం చేసిందని చెప్పేసి బలవన్ మరణాలకు పాల్పడ్డాడు. ఆయన సూసైడ్ నోట్ రాసి తల్లికి తీరని లోటును కుదిర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం మా ఇంటి దగ్గర ఉన్నాము. 8 ఏళ్ల లవ్, స్కూల్ డేస్ నుంచి లవ్ చేసుకుంటున్నారు. పాపం ఆ మధ్యలో ఆమె కోసం జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. తరుణ్ మీద పోక్సో కేసు పెట్టారు, చక్రపాణి తరుణ్ మీద వాళ్ళ ఫాదర్ వాళ్ళు. సో ఇంత జరిగిన తర్వాత కూడా అతను ఆమెను వదిలిపెట్టట్లేదు. ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే అమ్మాయిలను ఎంతో మంది మోసం చేయడము, ఈ విధంగా చేస్తున్నారు. కానీ అతను మాత్రం సిన్సియర్ గా ఆ అమ్మాయికే స్టక్ అయి ఉండడము, చాలా సిన్సియర్ గా స్కూల్ డేస్ నుంచి 8 ఇయర్స్ లవ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో తెలుసు, వీళ్ళ ఫ్యామిలీలో తెలుసు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. సో ఒకానొక టైంలో తను మైనర్ గా ఉన్నప్పుడు వాళ్ళ డాడీ ఈ విషయం తెలుసుకొని ఆమె ఇంటికి వస్తుందని తెలిసి పోక్సో కేసు కూడా పెట్టించడం జరిగింది. పోక్సో కేసు పెట్టించారు. అప్పట్లో పోక్సో కేసుకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్లకు తిరిగారు. కొంచెం సర్దుమణిగింది. మరి ఏ సెటిల్మెంట్ చేశారు, ఇరు వర్గాల వారు కూర్చొని మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసుకోవడం ఏదో జరిగిపోయింది. తర్వాత అతడు బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత తన ప్రేయసి ఆ ప్రియా అనే యువతి, ఆ ఫిర్జాదిగూడకు చెందిన ఆమె. సో మరి ఆమెలో ఎలాంటి మార్పు వచ్చిందో తెలియదు కానీ పాపం ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్స్ రావడము, ఆమె వేరొకరితో మాట్లాడడము. పాపం ఈ చక్రపాణి అనే తరుణ్ అనే వ్యక్తి పాపం ఎంతో బతిమలాడాడు. ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వు నాకు అవసరం లేదు, నేను నిన్ను చేసుకోను, నేను నిన్ను మోసం చేసిన, నాకు వేరే వ్యక్తితో అఫైర్ ఉంది అని చెప్పారు. ఇద్దరు కలిసి ఆ పార్కులకు తిరిగారు, షికార్లకు తిరిగారు, ఇద్దరు కలిసి ఉన్నారు ఒకే రూమ్ లో. అంటే వీళ్ళ లవ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పేసి ఇంతవరకు సాగిన తర్వాత పాపం అతను తట్టుకోలేకపోయాడు, ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో మీకు క్లియర్ గా చూపిస్తాను అసలు ఆ ఇల్లు కూడా. నేను వాళ్ళ పేరెంట్స్ లేరు, ఆ కార్యక్రమానికి వెళ్ళారు, బట్ నేను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ అనుమతి తీసుకొనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఒకసారి రండి. లాక్ వేసి వెళ్ళిపోయారు పాపము, వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. చూస్తున్నారు కదా. సో ఇది మొదటి రూము. ఇక్కడ ఇది తీసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, డోర్ ఓపెన్ అయిన రైట్ సైడ్ అబ్బాయి వాళ్ళ ఇది అతని రూమ్ ఉంటుంది. సో ఇట్లా రండి. ఇది ఆ చక్రపాణి అనే అతను ఉండే రూము. సో ఈ రూమ్ లో పాపం వాళ్ళ మదరు పక్క రూమ్ లోనే ఉన్నారు. ఈ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. సో ఇదే ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోవడం జరిగింది. వాళ్ళ మదర్ అడుగుతున్నా గానీ ఏం లేదమ్మా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వెంటనే 5 నిమిషాల్లో వితిన్ 5 minutes లోనే పాపం స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది. సో వెంటనే వచ్చి వీళ్ళు తలుపు తీసి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే బలవన్ మరణానికి పాల్పడి ప్రాణం పోయింది అని చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, అతని షార్ట్ ఇవన్నీ చూడొచ్చు. ఇది అతని రూము, అతని పర్సనల్ రూము. జాబ్ చేసేవాడంట పాపము. ఆ జాబ్ చేసి డబ్బులన్నీ ఆమెకే పెట్టడం జరిగింది అంట. వాళ్ళ లవర్కే డబ్బులన్నీ వాళ్ళ లవర్కే పెట్టినాడంట పాపము. అంటే ఎంత ఖర్చు పెట్టినాడో, ఆమె కోసం ఎంతో ఖర్చు పెట్టినాడు, ఎంతో ప్రేమించినాడు, కలిసి బతుకుదాం అనుకున్నాడు. అసలు అంటే ఆమె చాలా ఖర్చు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడితో డబ్బులు ఖర్చు పెట్టించేది, ఇష్టం వచ్చినట్టు వాడుకుంది మా వాడిని. ఇప్పుడు బలవన్మరణాలకు పాల్పడే విధంగా చేసింది, సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే లిటరలీ నేను చెప్పకూడదో తెలీదు. వీళ్ళు సెక్సువల్ గా కలిసి ఉన్నారు. ఆమె చెప్పడం ఎంత గలీజ్ గా చెప్తుందంటే, నాకు ఒక్కలతో సరిపోరు, నాకు ఇద్దరు కావాలి అని చెప్పేసి అట్లాంటి మాటలు మాట్లాడడం జరిగిందంటే ఆ ప్రూఫ్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు అతని చావు కారణమయ్యాడు, కానీ ఏదున్నా నిజాలు మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఒక లెటర్ కూడా ఉంది, దీన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు. అతని సూసైడ్ లెటర్ తో పాటు ఇక్కడ కూడా ఒక లెటర్ ఉంది, మీరు క్లియర్ గా చూడండి ఈ లెటరు. పాపం అక్కడ ఆయన బాధనంతా వ్యక్తపరుచుకుంటూ ఐఎమ్ సారీ అని చెప్పేసి ఏదో రాసి ఒక స్టోరీ రాశాడు. పాపం ఆయన బాధనంతా కక్కాడు. ఇంకో సూసైడ్ లెటర్ కూడా ఉంది, ఒక 3 పేజీల సూసైడ్ లెటర్ రాయడం జరిగింది. ఆయన ఎంత బాధపడి ఉంటాడో పాపం. ఈ రోజుల్లో ప్రేమించుకొని విడిపోయి వాడుకొని వదిలేసే అబ్బాయిలు ఉండగా అంత సిన్సియర్ గా లవ్ చేసి
ఇప్పుడు ఆయనే సూసైడ్ చేసుకొని చనిపోయే విధంగా చేసినారు అంటే ఇక్కడ కొంచెం వాళ్ళ బంధువులు కూడా పోలీస్ వాళ్ళు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చాము, ఒకప్పుడు మా ఓడి మీద పోక్సో కేసు పెట్టినప్పుడు విత్ అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ ఎంక్వైరీ లేకుండా వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చారు, ఒక బాడీ చనిపోయింది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్ళ మదర్ వస్తారు, వాళ్ళని కూడా అసలు క్లియర్ గా వాళ్ళ మదర్ తో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని నేను ప్రాపర్ గా మీకు ఒక విషయాలు ఏం జరిగింది మొత్తం చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు లేరు, మీకు ఇన్సిడెంట్ చూపించాలి ఎందుకంటే ఎంత బాధకి గురవుతుందో ఆ తల్లి. ఇంట్లో ఇక్కడే వాళ్ళ మదర్ బయట ఉండి బతిమలాడడం జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి అడిగినప్పుడు ఏం లేదమ్మా అంటున్నాడు. అంటే ఉరేసుకున్నాడు ఆల్రెడీ, ఆ చీర అదంతా ఉరేసుకొని ఏం లేదని చెప్పేసి ప్రాపర్ గా డిసైడ్ అయిపోయాడు, ఇంకా నేను బతకలేను, తను లేకుండా బతకలేను అని చెప్పేసి, నేను చచ్చిపోతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 5 నిమిషాల్లో మొత్తం అనుకున్నదంతా అయిపోయింది. 5 నిమిషాల్లో మొత్తం మారిపోయింది. ఇప్పుడు పాపం ఆయన ప్రాణాలతో లేడు, ఆయన కార్యక్రమాన్ని కూడా తీసుకుపోయి రావడం జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నాము. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ మహిళలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు. 1 పెళ్ళైన భర్తను చంపుతున్నారు, 2 ప్రేమించిన యువకుల్ని ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఇష్టం వచ్చినట్టు బాధపరిచి వాళ్ళని మోసం చేసి వాళ్ళ చావు కారణమయ్యే విధంగా ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ మదర్ వాళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. దీనిపైన అసలు ఏంటి మీరేమనుకుంటున్నారు అనేది డెఫినెట్లీ మా ఎడ్రీమ్తో షేర్ చేసుకోండి. వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్తో క్లియర్గా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను.